మేడ్పల్లి ప్రెస్ అతనికి ఇక్కడ అవసరమే లేదు. వాస్తవానికి జర్నలిస్ట్ ఎవరున్నా గానీ నేను కూడా కలుపుకొని చెప్తున్నా, కేకేఎస్ గానీ ఏ జర్నలిస్ట్ గానీ నిజాలు తెలుసుకొని వార్త నిజాలు తెలుసుకొని నిజాలు తెలుసుకొని కూడా ఆడ కాంప్లైంట్ ఇవ్వాలి. ఎంఆర్ఓ గానీ, ఆర్ఏ గానీ, కలెక్టర్ గానీ, ఎవరికే గానీ. కానీ డబ్బులు వేడి కొనుక్కున్నప్పుడు ఇంత డబ్బులు వేడి కొనుక్కొని కబ్జా చేయలే కదా, కబ్జా చేసుకోలే కదా. మనం చూసిన పేపర్స్ కూడా అవన్నీ ఒరిజినల్ డాక్యుమెంట్ ఉన్నాయి. ఇక్కడ భూమి గుంజుకోలేదు కాబట్టి వాళ్ళ ఏదో కట్టుకుంటారు. వాళ్ళు కట్టుకున్న దానికి ఇక్కడ పేపర్ల అలా జర్నలిస్ట్ పేరు కూడా ఖరాబ్ అయిపోతుంది వాస్తవం చెప్పాలంటే. ఎందుకు ఇట్లా ఈ ల్యాండ్ ఏందనేది ల్యాండ్ అనేది ఒకసారి క్లియర్ గా మనకు అర్థమైతే భయ చెప్తాడు. అసలు ఈ ల్యాండ్ ఎక్కడి నుంచి వచ్చింది ఏందనేది మొత్తం మనకు మొత్తం ఇది ఓకే 92లో లేఅవుట్ చేశారు వీళ్ళు 12 మంది. లేఅవుట్ చేసి ఏం చేశారు, ప్లాట్లు చేశారు. 300 గజాలు ప్లాట్లు చేశారు. చేసిన తర్వాత వాళ్ళు కొన్ని అమ్మేశారు, కొన్ని ఏమో అమ్మలేదు. అక్కడ స్టాంప్ డ్యూటీ కట్టారు. అప్పుడు లేఅవుట్ కి స్టాంప్ డ్యూటీ కూడా కట్టాం. స్టాంప్ డ్యూటీ కట్టిన తర్వాత లేఅవుట్ అప్రూవల్ అయింది. అప్రూవల్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ చార్జెస్ కూడా తీసుకున్నారు. ఇది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, ఇది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఈ ప్లాట్ కి సంబంధించింది. ఓకే, చాలా మందికి మాక్సిమం 60% ఇక్కడ ఉన్న వాళ్ళందరికి 150 గజాల 300 గజాల ఇట్లాంటి డాక్యుమెంట్ ఉన్నాయి. మరి ఎందుకు డిస్టర్బ్ అవుతుంది? ఇక్కడ డిస్టర్బ్ ఎందుకు అవుతుందంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని